హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రుచుల సంగమం. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ కర్రీ రెసిపీ చూద్దామండి. మనం చికెన్ ఫ్రై ఈజీగా చేస్తాం, కానీ చికెన్ గ్రేవీ టైప్ చేయడానికి మాత్రం గ్రేవీ పల్చగా ఉంటే బాగోదు. కాబట్టి చిక్కటి గ్రేవీ కోసం చాలా ప్రయత్నాలు చేస్తాం, కానీ ఈ వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే చిక్కటి అండ్ వెరీ టేస్టీ చికెన్ గ్రేవీని చూద్దాం. మరి ఈ రెసిపీ చూసే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే లైక్ చేసి మన వీడియోస్ని చూసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. దీన్ని 10 మినిట్స్ సాల్ట్ వాటర్లో నానబెట్టి 2 టైమ్స్ చక్కగా వాష్ చేసి తీసుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల మిర్చి పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అరచెక్క నిమ్మరసాన్ని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని వీటన్నింటినీ చికెన్కి బాగా పట్టేలాగా కలపాలి. సాల్ట్ కావాలంటే తర్వాత వేసుకోవచ్చండి, ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు. ఇలా బాగా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక 30 మినిట్స్, మీకు వీలైతే 1 అవర్ పాటు పక్కన పెట్టండి. ఇలా చేయడం వలన చికెన్ సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ఒక చిన్న ఎండు కొబ్బరిని తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోకి 5-6 కాజు వేసుకొని మిక్సీ పట్టండి. మీ దగ్గర కాజు అవైలబుల్ లేకపోతే ఎండు కొబ్బరిని తీసుకున్నా సరిపోతుంది. చూడండి, ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకోండి. టమాటా మాత్రం చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 తీసుకోండి. మరి టమాటా ఫ్లేవర్ అంత ఎక్కువైనా బాగోదు. వీటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఆనియన్ని ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి. టమాటాని మాత్రం ఫైన్గా టమాటా ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని పక్కన పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని సాజీరా తప్ప మిగిలిన ఓల్ గరం మసాలా మొత్తాన్ని వేసుకోండి. అలాగే ఆనియన్ పేస్ట్ను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఆనియన్ పేస్ట్ మంచి బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సాజీరాని వేసుకోండి. మనం సాజీరాని ముందుగానే గరం మసాలాలతో పాటుగా వేస్తే త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు టమాటా ప్యూరీని యాడ్ చేసుకొని ఈ టమాటా ప్యూరీ పచ్చి వాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ చక్కగా సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న చికెన్ని వేసేసుకొని 1 నిమిషం పాటు అంతా చక్కగా కలపండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున అంటుకోకుండా మీడియం ఫ్లేమ్ మీద 10 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఆయిల్ చికెన్ నుండి చక్కగా సపరేట్ అయిపోతుంది. ఇది ఆల్మోస్ట్ 50% ఉడికిపోయింది. మనం చికెన్ని వాష్ చేసేటప్పుడు సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్నాం కాబట్టి ఈ చికెన్ అస్సలు స్మెల్ రాదండి, చాలా బాగుంటుంది. అలాగే నేను మ్యారినేట్ చేసేటప్పుడు నిమ్మరసం వేసాను, మీరు దానికి బదులుగా పెరుగును కూడా వేసుకోవచ్చు. దీంట్లోకి 350 ml వాటర్ని యాడ్ చేసుకొని అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని కూడా వేసుకోవాలి. దీన్ని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలపండి. వాటర్ని ఎప్పుడైనా చికెన్ 50% ఉడికిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలండి, అప్పుడే చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. మనం వేసుకున్న ఎండు కొబ్బరి వాటర్లో ఉడికిపోయి మనకు మంచి గ్రేవీ రెడీ అవుతుంది. దీనిపైన మూత పెట్టేసి 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మనకు చక్కటి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీంట్లోకి 1/2 స్పూన్ గరం మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. చూడండి, గ్రేవీ కూడా ఎంత చిక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీ, పుల్కా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ గ్రేవీ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, దీని టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత దీని టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.